Good morning, children. Let us continue the lesson. Michael cleared the bar at 17 feet and 2 inches and 17 feet 4 inches. Again, he had no emotion. Constant preparation and determination were his vision. As he lay on his bar and heard the crowd groan, he knew the other Walter had missed his final jump. He knew it was time for his final jump. Since the other Walter had fewer misses, Michael needed to clear this vault to win. A miss would get him second place. Nothing to be ashamed of. Michael would not allow himself the thought of not winning first place. ఇక్కడ చూడండి, మైకెల్ ఆల్రెడీ 17 ఫీట్ ఇందాక లాస్ట్ పార్ట్లో చెప్పాను కదా క్లియర్ చేశాడని. తర్వాత 17 feet 2 inches క్లియర్ చేశాడు. నెక్స్ట్ 17 feet 4 inches క్లియర్ చేశాడు. కానీ అతనిలో ఏ ఎమోషన్ లేదు. ఓకే, అతను కాన్స్టెంట్గా ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నాడు, ఇంకా డిటర్మినేషన్లో ఉన్నాడు. ఓకే, అతను ఇంకా సాధించాలి అని. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక వాల్టర్ అంటే మన మైకెల్ ఆల్రెడీ చెప్పాం కదా, ఇద్దరు మాత్రమే ఉన్నారు, ఇద్దరిలో ఒకరు మైకెల్ ఇంకొకరు అని. అతను వాల్టర్ ఏం చేశాడు, ఆ ఫైనల్ జంప్ని మిస్ చేశాడు అనమాట. ఓకే, సో అతను ఇంకొన్ని జంప్స్ కూడా మిస్ చేశాడు. ఇప్పుడు మైకెల్ విన్ కావాలి అంటే ఇంకొకటి క్రాస్ చేస్తే సరిపోతుంది. ఓకే, అయితే ఇతనికి సెకండ్ ప్లేస్లో రావడం ఇష్టం లేదు, ఎలాగైనా సరే ఫస్ట్ ప్లేసే అని ఫిక్స్ అయ్యాడు. ఓకే, he rolled over and did his ritual of 3 finger-tipped push-ups. He found his stood and stepped on the runway that led to the most challenging event of his 17-year-old life. అతను రెడీ అయ్యాడు, 3 finger-tipped పుషప్స్ కొన్ని పుషప్ చేశాడు తర్వాత. అండ్ హీ స్టూడ్ ఆన్ ద రన్వే పైన ఇంకా రెడీగా ఉన్నాడు. ఓకే, ఎందుకంటే అతను 17 years ఓల్డ్ లైఫ్లో, అంటే అతనికి 17 years అతను దేనికోసం అయితే కష్టపడ్డాడో అది సాధించే టైం వచ్చింది కాబట్టి. ఓకే, the runway felt different this time. It startled him for a brief moment. Then it hit him like a wet bale of hay. The bar was set at 9 inches higher than his personal record. That's only 1 inch of the national record, he thought. The intensity of the moment filled his mind with anxiety. He began shaking off the tension from his body. It was working. He became more tense. Why is this happening to me now, he thought. He begged to get nervous. Fear would be a more accurate description. What was he going to do? Had never experienced those feelings. Then out of nowhere and from the deepest depths his souls, he envisioned his mother. Why now? What was his mother doing in his thoughts at a time like this? It was simple. His mother always used to tell him whenever he felt tense, anxious or even scared to take deep breaths. ఇక్కడ అతను ఇంకా రన్వే పైన రెడీగా ఉన్నాడు మా క్రాస్ చేయడానికి. కానీ ఈసారి కొద్దిసేపు అతనికి సర్ప్రైజ్గా అనిపించింది. ఎందుకంటే అతనికి కాళ్ళ కింద లైక్ ఎ వెట్ బేల్ ఆఫ్ ఏ, గడ్డి తడిపి పెడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఇప్పుడు అతను ఫస్ట్ 17 క్రాస్ చేశాడు, 17 feet, తర్వాత 17 feet 2 inches, 17 feet 4 inches, ఇప్పుడు ఏకంగా 17 feet 9 inches పెట్టడం జరిగింది. ఇతని పర్సనల్ రికార్డ్ కంటే చాలా హయ్యర్. అంతేకాదు ఇతని నేషనల్ రికార్డ్కి 1 inch తక్కువ, అంతే, నేషనల్ రికార్డ్కి 1 inch తక్కువ. ఓకే, ఇప్పుడు అతని మైండ్ అంతా యాంగ్జైటీతో ఫిల్ అయిపోయింది. కొంచెం అతని బాడీ టెన్స్ అయింది, షేక్ అవుతూ ఉంది. ఓకే, ఏదో జరుగుతోంది. హీ బికేమ్ వెరీ టెన్స్. ఓకే, అతనే క్వశ్చన్ చేసుకుంటున్నాడు, నాకు ఇప్పుడు ఏమైంది అని. ఓకే, వై ఐఎమ్ గెటింగ్ నర్వస్. ఓకే, అండ్ ఫియర్ అని కొంచెం అర్థమవుతోంది. ఓకే, అప్పుడు మరి వాట్ వాజ్ హీ గోయింగ్ టు డూ నౌ? అతను ఏం చేయబోతున్నాడు, ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అంటే అప్పుడు అతను వాళ్ళ మదర్ని ఎన్విజన్ అంటే వాళ్ళ మదర్ని గుర్తు చేసుకున్నాడు, కళ్ళ ముందుకు తెచ్చుకున్నాడు. ఎందుకు వాళ్ళ మదర్ ఈ టైంలో అంటే వాళ్ళ మదర్ ఒక చిన్న సింపుల్ లాజిక్ చెప్పేవాళ్ళంట. ఎప్పుడైనా టెన్షన్ అనిపిస్తే, యాంగ్షియస్గా అనిపిస్తే, భయం అనిపిస్తే ఏం చేయొద్దు, ఒక డీప్ బ్రెత్ తీసుకో అని వాళ్ళ మదర్ చెప్పేవాళ్ళంట. ఓకే, సో అందుకే ఆయనకి వాళ్ళ మదర్ గుర్తొచ్చారు ఇప్పుడు. ఓకే, so he did, along with shaking the tension from legs. He gently laid his pole at his hand
He began to stretch out his arm and upper body. The light breeze that was once there has gone. He could feel a trickle of cold sweat running down his back. He carefully picked up his pole. He felt his heart pounding. He was sure the crowd did too. The silence was deafening. When he heard the singing of some distant robins in flight, he knew it was time to fly. ఏమైంది, అతని కాళ్ళు కూడా షేక్ అవుతున్నాయి మా టెన్షన్ తోటి. అప్పుడు అతని చేతిలో ఉన్న పోల్ని పక్కన పెట్టి అతని బాడీని, ఆర్మ్స్ని, అప్పర్ బాడీని స్ట్రెచ్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు లైట్గా బ్రీజ్ వస్తున్నది, బ్రీజ్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు అతని బాడీ అంతా స్వెట్ ఉంది కదా, అది రన్నింగ్ డౌన్ హిస్ బ్యాక్, అతని బ్యాక్ వెనుక స్వెట్ అనేది కారుతుంది చల్లగా. ఓకే, అది ట్రికిల్ చేస్తుంది, అంటే చెక్కెలి గింతలు అంటాం కదా, ఆ విధంగా అనమాట. ఇప్పుడు ఇతను కేర్ఫుల్గా మళ్ళీ అతని పోల్ని అతని హ్యాండ్స్లోకి పిక్ చేసుకున్నాడు. అతని హార్ట్ పౌండింగ్ బీట్ అవుతోంది. ఓకే, క్రౌడ్ అంతా సైలెంట్గా వాచ్ చేస్తున్నారు ఇతను ఏం చేస్తున్నారు అని. చాలా సైలెంట్గా, ఆ సైలెన్స్ డెఫనింగ్, అంటే వినిపించడం లేదు అన్నంతగా, చెవుడు వచ్చిందేమో అన్నట్టుగా ఉండాలి, అంత సైలెంట్గా ఉన్నారు. ఓకే, అండ్ ఆ సైలెన్స్లో ఇతనికి ఎక్కడో డిస్టెన్స్లో దూరంగా రాబిన్స్ ఫ్లైట్ అనేది వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఇతను డిసైడ్ అయ్యాడు, ఇది నా టైం, నేను ఫ్లై చేయాల్సిన టైం అని అతను డిసైడ్ అయ్యాడు. As he began sprinting down the runway, something felt wonderfully different. It's familiar. The surface below him felt like the country road he used to dream about. The rocks and chunks of dirt, the visions of the golden wheat fields seemed to fill his thoughts. ఇంకా అతను డిసైడ్ చేసుకున్నాడు కదమ్మా ఇది ఫ్లై అయ్యే టైం అని. ఇంకా ఈ స్టార్టెడ్ రన్నింగ్ అలాంగ్ ద రన్వే పైన రన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది, కొంచెం ఏదో డిఫరెంట్గా వండర్ఫుల్గా అనిపిస్తుంది. కానీ ఇతను తెలిసిందే ఏమిటంటే అతను డ్రీమ్లోకి వచ్చింది. అతను ఎప్పుడు డ్రీమ్ చేసేవాడు కదా, కంట్రీ రోడ్లో రన్ చేస్తుంటే అవతల గోల్డెన్ వీట్ ఫీల్డ్స్ ఉండేవి, కాళ్ళ కింద చిన్న చిన్న రాక్స్, చంక్స్ ఆఫ్ డర్ట్ తగలేదని అది ఇమాజిన్ చేసుకుంటూ, ఆ డ్రీమ్ని ఇమాజిన్ చేసుకుంటూ అతను ఫ్లై చేశాడు. ఓకే, when he took a deep breath, it happened. He began to fly. His takeoff was effortless. Michael Stone was flying just as in his childhood dreams. Only this time he knew he wasn't dreaming. This was real. Everything seemed to be moving in slow motion. The air around him was the purest and freshest he had ever sensed. Michael was soaring with the majesty of an eagle. చూడండి, అతను డీప్ బ్రెత్ తీసుకున్నాడు. వాళ్ళ మదర్ చెప్పారు కదా టెన్స్గా ఫీల్ అయినప్పుడు డీప్ బ్రెత్ తీసుకోమని. డీప్ బ్రెత్ తీసుకున్నాక ఇది హ్యాపెన్ అయింది. ఈ బెగాన్ టు ఫ్లై, అతను ఆ పోల్ తోటి ఎగరడం మొదలుపెట్టాడు. ఓకే, చాలా ఈజీగా, ఎఫర్ట్ ఏమీ లేకుండా, కష్టం అనిపించలేదు, అంత ఈజీగా ఎగిరాడు. ఓకే, ప్రతిసారి ఇటువంటిది అతను చైల్డ్హుడ్ డ్రీమ్స్లో వచ్చేది, కానీ ఈ టైం అది ఇప్పుడు మాత్రం అతను డ్రీమ్ చేయడం లేదు, ఇది రియల్గానే జరుగుతోంది. ఓకే, నెమ్మదిగా స్లో మోషన్ తోటి అతను ఎగురుతూ ఉన్నాడు. అతని చుట్టూ గాలి చాలా ప్యూర్గా, ఫ్రెష్గా అనిపించింది. ఓకే, ఇంకా ఇతను పోల్ తోటి హైగా ఎగురుతూ ఉన్నాడు. పోల్ వాల్ట్ చూడండి అంతే కదా, పోల్ తీసుకొని పోల్ హెల్ప్ తోటి ఆ సర్టెన్ హైట్ అనేది క్రాస్ చేస్తారు కదా, అదే పోల్ వాల్ట్. ఓకే, ఒక ఈగల్ లాగా, ఒక మ్యాజెస్టీ, ఒక ఈగల్ ఎంత బాగా ఎగురుతుందో ఆ విధంగా ఎగురుతూ ఉన్నాడు. ఓకే, it was either the eruption of the people in the stands or thump of his landing that brought Michael back to earth. On his back, with that wonderful hot sun on his face, he could only envision the smile on his mother's face. He knew his dad was probably smiling too, even laughing. Bert would always do what when he got excited, smile and then sort of giggle. What he didn't know was that his dad was hugging his wife and crying. He was crying harder than Mildred had ever seen before. She also knew he was crying the greatest tears of all, tears of pride. Michael was immediately swarmed with people hugging and congratulating him on the greatest accomplishment of his life. He later went on that day to clear 17 feet 6.5 inches, a national and international junior Olympics record. With all the media attention and heartfelt congratulations, Michael's life would never be the same. It wasn't just because he won the national junior Olympics and set a new world record, and it wasn't because he had just increased his personal best by 9.5 inches. It was simply because Michael Stone was blind. చూడండి ఇక్కడ, అక్కడ అతను అట్లా ఎగిరి అవతల
మళ్ళీ ల్యాండ్ అయ్యాడు ల్యాండ్ పైన. ఆ థంపింగ్ సౌండ్ ఒక్కటి ఏదైనా హైట్ నుంచి కిందకి పడితే మనకు థంపింగ్ సౌండ్ వస్తుంది, ఒక ధబామ్ అనే సౌండ్, ఆ సౌండ్ వచ్చింది. అది 2 కావచ్చు, ఒకటి మైకేల్ కిందకి రావడంతో, ఒకటి రెండోది పీపుల్ అంతా ఎరప్షన్ అంతా పీపుల్ అంతా ఒక్కసారిగా లేచి నిలబడి అతనికి క్లాప్స్ కొట్టడం వల్ల, ఈ రెండిటి వల్ల కూడా ఆ సౌండ్ అనేది వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ అతను ఇట్లా వెనక్కి ఇట్లా పడుతూనే ల్యాండ్ అవుతూనే ఎర్త్ పైన అతని ఫేస్ పైన ఏం పడింది అంటే ఆ వండర్ఫుల్ హాట్ సన్ పడింది. అండ్ ఇతనికి మాత్రం ఏం కనిపిస్తుందంటే హిజ్ మదర్స్ ఫేస్, స్మైల్ చేస్తున్న వాళ్ళ మదర్స్ ఫేస్ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇతను ఊహించున్నాడు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫాదరు నవ్వుతూ ఉంటారు అని, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి అది మంచి ఏదైనా ఎగ్జైట్మెంట్ అట్లా ఉన్నప్పుడు సింపుల్గా ఆయన స్మైల్ చేసి తర్వాత గిగిల్ చేసేవాళ్ళు. కానీ అది జరగలేదు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ని అంటే వాళ్ళ మదర్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉన్నాడు, చాలా ఏడుస్తున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా ఎప్పుడు ఆయన అట్లా మిల్డ్రెడ్ కూడా వాళ్ళ ఫాదర్ అంతగా ఏడవడం ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఇవి ఏడుపు కాదు, ఇది టీయర్స్ ఆఫ్ ప్రైడ్, అంటే కొడుకు సాధించాడనే గర్వంతో వస్తున్న కన్నీళ్ళు తప్ప అది నిజమైన మామూలు ఏడుపు, బాధతో వచ్చే ఏడుపు కాదనమాట. ఓకే, మైకేల్ ఎప్పుడైతే ఇది సాధించాడో వెంటనే స్వామ్డ్ పీపుల్ గుంపులుగా అతని చుట్టూ వచ్చి అతని హక్ చేసుకుంటున్నారు, కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఎందుకని గ్రేటెస్ట్ టాస్క్ అకంప్లిష్మెంట్ అంటే కంప్లీట్ చేశాడు కాబట్టి, ఓకే, సాధించాడు కాబట్టి. ఓకే, అండ్ ఆ రోజు ఆయన క్రాస్ చేసిన హైట్ ఎంత అంటే 17 feet 6.5 inches, అంటే అతని ఒరిజినల్ రికార్డ్ కంటే కూడా అతని పర్సనల్ రికార్డ్ కంటే 9.5 inches ఎక్కువ. ఓకే, అండ్ మీడియా అతని పైన అటెన్షన్ చూపించి అతని కంగ్రాచులేషన్స్ చెప్తోంది. అతను నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ అండ్ ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ రికార్డ్ బద్దలు కొట్టాడు. ఓకే, అండ్ పర్సనల్ బెస్ట్ 9.5 inches ఎక్కువ సాధించాడు. ఇవన్నీ కాదు, అసలు యాక్చువల్గా ఇంత సాధించిన అతని పైన ఎందుకు అటెన్షన్ ఉంది అంటే మైకేల్ స్టోన్ ఒక బ్లైండ్ పర్సన్. చూడండి, కళ్ళు లేవు అతనికి, కళ్ళు లేకపోయినా అతను డ్రీమ్ చేసుకుంటూ అతని ఎయిమ్ని ఆ డ్రీమ్ని థాట్స్లోకి మార్చుకుంటూ ఆ థాట్ని యాక్షన్లోకి పెట్టుకొని అతను సాధించాడు. ఇజంట్ ఇట్? సో ఏదైనా ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. వాళ్ళ ఫాదర్ చెప్పింది ట్రూ చేశాడు. ఏదైనా కావాలి మనకి అంటే దానికోసం కష్టపడాలి, వర్క్ చేయాలి. దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్ హియర్.